దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వాక్యం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును, నా వలన నీకు ఫలము కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా. ఈ జూన్ మాసంలో ప్రభు మనతో చెబుతున్నటువంటి ఒక వాగ్దానము. ఇలా వినండి, ఇలా చూడండి నా వైపు. నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచు ఉన్నాను. చూడండి, తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను చిగురు పెట్టు, చెప్పండి ఏ వృక్షం అట అది? దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చూడండి, ఇది ఏ చెట్టు? బాగా వినండి, ఇది సరళ వృక్షము అంటున్నాడు ఆయన. నేనే ఎలాంటి వాడను? సరళ వృక్షము వంటి వాడను. తర్వాత నా వలన నీకు ఫలము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువైపు చూడండి, తలలో పైకి ఎత్తి. ఈయన సరళ వృక్షం వంటి వాడు ప్రభు. సరళ వృక్షము వినండి, మామిడి పండ్లు ఏ కాలంలో వస్తాయి మనకి? వేసవి కాలంలో వస్తాయి కదా. జామ పండ్లు అవి కూడా వర్షాకాలంలో వస్తాయి. వర్షంలో చెప్తారా మళ్ళా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాగా వినండి, ప్రతి పంట, ప్రతి చెట్టు దాని కాలమున అది కాపు కాస్తుంది, ఫలములు ఇస్తుంది. కానీ సరళ వృక్షం ఉంది కదా, ఇది ఎలాంటిదనంటే ఏ కాలములోనైనా కానీ ఇది ఫలములు ఇస్తూనే ఉంటుంది. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా హల్లెలూయా. అది వర్షాకాలమైనా, అది వేసవి కాలమైనా, అది చలికాలమే అయినా, అది ఏ కాలమైనా సరే ఈ సరళ వృక్షము ఎలాంటిదనంటే కాపు ఇస్తూనే ఉంటుంది. నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని గురించి నీవేమి విచారణ చేయొద్దు. ఇక నీ కుటుంబ పరిస్థితులను గురించి నువ్వేమి బాధపడవలసిన అవసరం లేదు. ప్రభువే చెబుతున్నాడు ఎఫ్రాయిముతో. ఎఫ్రాయిము వాళ్ళని గురించి విసిగిపోయాడు ఆయన. ఎఫ్రాయిము సంతతిని గురించి, దేవుని ప్రజల గురించి ఆయన వేసారిపోయాడు. అందుకని ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము బొమ్మలతో నాకేమి పనికా, ఇదిగో నేనే నీ ప్రార్థన ఆలకించబోచున్నాను. నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయబోతూ ఉన్నాను. నీ సమస్యలను గురించి, నీ బాధలను గురించి, నీ కన్నీళ్లను గురించి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు వేదన పడుతున్నావో, ఎందుకు కుమిలిపోతూ ఉన్నావో, నీ ఆ బాధ నుంచి విడిపించుటకు, ఆ సమస్యల నుంచి తప్పించుటకు ప్రభు చెబుతున్నాడు, నీ గురించి నేనే విచారణ చేస్తూ ఉన్నాను, నేనే ఆలోచన చేస్తూ ఉన్నాను. కనుక నీవు భయపడవలసిన అవసరము లేదు.
దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలాంటి దేవుడు మన ప్రభు? సరళ వృక్షమునకు ఆయన పోల్చుకొని చెప్పాడు. అంటే దేవుని ప్రజలకు మంచిగా అర్థం అవ్వాలి అని. ఆమేన్. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. వినండి, ఆయన చెట్టుకు పోల్చి ఎందుకు చెబుతున్నాడనంటే ఆయన తన ప్రజలకు అర్థం కావడానికని, తన ప్రజలు బాగా తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధానములో ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించబడాలని ప్రతిదీ కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే వివరణాత్మకంగా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, కొన్ని పంటలు కొన్ని కాలానికి పరిమితమైతే ఈ సరళ వృక్షం మాత్రం ఎక్కువ తగ్గించుకో. సరళ వృక్షం మాత్రం ఎలా ఉంటుంది అంటే ఇది ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఫలము ఇస్తూనే ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను సరళ వృక్షం వంటి వాడను. నేను ఇప్పుడు ఎక్కడున్నానయ్యా అంటే మీ మధ్యలో నివసిస్తూ ఉన్నాను. గనుక ఈ సరళ వృక్షములో నుంచి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఎనీ టైం నువ్వు పొందుకోవచ్చు. సరళ వృక్షం దగ్గరికి వస్తే ఏ కాలంలోనైనా కానీ దాని ఫలములు నువ్వు భుజించవచ్చు, దాని ఫలములు తీసుకొని వెళ్ళవచ్చు. బాగా వినండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒక్క కాలంలో కాదు, ఎనీ టైం, ఏ సమయంలోనైనా, ఏ కాలంలోనైనా ఆయన దగ్గర నుంచి ఫలమును పొందుకొని వెళ్ళవచ్చు, ఆశీర్వాదము తీసుకొని వెళ్ళవచ్చు. దేవుని యొక్క సన్నిధానములో నీ సమస్యలకు విడుదల పొందుకొని ఆయన సన్నిధానములో నీవు దీవించబడవచ్చు. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని సన్నిధానం అంటే ప్రభు ఎల్లప్పుడూ నీ కొరకు చేతులు చాపుకొని ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. చెప్పరే, నోరు తెరిచి ఆమేన్ అని హల్లెలూయా అని చెప్పాలా గట్టిగా మరలా నేను? హల్లెలూయా. రైట్. ఉద్యోగం చేసేది ఎందుకు నువ్వు? సింపుల్ క్వశ్చన్సే కదా. దేనికోసం చేస్తున్నావు? జీతం కోసం, డబ్బుల కోసం, ఫలము కోసం. హ్యాండ్ వర్క్, చేతి పని ఎందుకు చేస్తున్నావు? సాయంకాలం అయ్యేసరికి నీకేం రావాలి? ఫలము రావాలి. నోరు తెరిచి చెప్పండి, ఏం రావాలి? ఫలము రావాలి. నీ ఒక కష్టార్జితానికి డబ్బులు అనుగ్రహించబడాలి. దానికోసం ఎదురు చూస్తావు. సాయంకాలం అయ్యేసరికే, నెల వచ్చేసరికి జీతము, ఉద్యోగం చేసే వాళ్ళు దానికోసం, జీతం కోసం ఎదురు చూస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పశువులను కొంటారు. ఆ పశువుల నుంచి ఏం ఆశిస్తావు నువ్వు? వాటి ద్వారా ఫలములను ఆశిస్తావు. హల్లెలూయా. పంటలు వేస్తావు, పంట ద్వారా ఏం ఆశిస్తున్నావు? లాభాన్ని ఆశిస్తూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యాపారం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు వ్యాపారము? చెప్పరేంటండి? వ్యాపారం చేసేది ఎందుకు? ఒట్టి చేతులతో రావడానికా? కాదు. నువ్వు ఏదో ఫలమును పొందుకోవాలి. నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే కూడా ఎక్కువగా లాభము రావాలని వ్యాపారం చేస్తూ ఉన్నావు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే ఒక పని చేసాడంటే దానికి ప్రతిఫలము కావాలి. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించినా అందులో తనకు ప్రతిఫలం రావాలి. ఒక ఉద్యోగం చేసినా అందులో ప్రతిఫలం రావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికైనా సహాయము చేస్తే, నీకు సహాయం చేస్తే నాకేంటి లాభం అని అంటాడు. అర్థమవుతుందా? లోన్ ఇప్పించినాడా, వాడు కమిషన్ తీసుకోవాలి. ఇంకొకటి చేత అప్పు ఇప్పించినాడా, ఆ అప్పుల నుంచి వీడు కొంత భాగం తీసుకోవాలి. అంటే లాభము లేనిది, ఫలము లేనిది ఏ మనిషి కూడా పని చేయడము లేదు. గనుక ఈ రోజున దేవుని పరిచర్య, దేవుని పనిని మేమెందుకు చేస్తున్నామంటే, ఇదిగో దేవుని సన్నిధానములో మీరే మాకు ఫలములై ఉన్నారు. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మీరే మా ఫలములు, మీరే, ఇదిగో చూడండి, మీరే మా కిరీటాలు దేవుని ఎదుట. హల్లెలూయా చెప్పరు చూడండి, సచ్చుబడిపోయినారు. దేవునికి మహిమ కలుగునుగాక.
గట్టిగా పిల్లలు, ముందున్న పిల్లలు రే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మీరే మా ఫలములు. ఈ రోజున భారభరితమైన పరిచర్య ఏమండి, కష్టాలలో, కన్నీళ్ళలో, నష్టాలలో, వేదనకరమైన పరిస్థితులలో, తినడానికి ఉన్నా లేకపోయినా, బాగా గమనించండి, పిల్లలను చదివించుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఉన్న వాటిలోనే సంతృప్తి కలిగి కొనసాగించబడుతూ ఈ పరిచర్యలో ఎందుకు సాగుతున్నామంటే ప్రభు దగ్గర మీరు మాకు ఫలములై ఉన్నారు. ఆమేన్. మీరే మా ఫలములు. అందుకని ఈ పరిచర్యలో ఒక్కొక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేది, ఒక్కొక్కరిని దేవుని సన్నిధానంలో నిలవబెట్టేది, వారిలో లోపాన్ని వాక్యము చేత సరిచేయాలి, వాక్యము చేత వాళ్ళను ఉదక స్నానం చేయించాలి, వాక్యము చేత పరిశుద్ధపరచాలి, వాక్యము చేత దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచాలి, వాక్యము చేత వారిలో పరిశుద్ధాత్మ అగ్ని మంటలు రగిలించబడి దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని, రోషము కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని, వీటి కోసం మేము పరుగులెత్తుచూ ఉన్నాము. హల్లెలూయా. ఏమండి, ఆస్తులు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కోట్లకు పడగలెత్తే వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సంపాదనను బట్టి, వారి యొక్క బిజినెస్ను బట్టి మాకు కోట్లు కాదు, మీరే మాకు కోట్లై ఉన్నారు, మీరే మాకు లక్షలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, మీరు ప్రభులో జీవించితిరా, మేము బ్రతికినట్లే. హల్లెలూయా. విశ్వాసులు ప్రభులో నిలిచి ఉంటే సేవకుడు ఇక్కడ బ్రతికినట్టే. బాగా గమనించండి. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున నువ్వు ఎలా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలి, అందుకనే ప్రభు చెబుతున్నాడు. ఏమని? ఇజ్రాయేలు ప్రజలకి, దేవుని ప్రజలకి, ఎఫ్రాయిముతో చెబుతున్నాడు, రే బాబు, నేను ఎవరిని? ప్రభు చెబుతున్నటువంటి మాట, నేను సరళ వృక్షము వంటి వాడను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలన నీకేం కలుగుతూ వచ్చింది? ఫలము కలుగుతూ వచ్చింది. ఈ ఫలములను నువ్వు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి, నీ కుటుంబం అనుభవించాలి. ఈ ఫలముల చేత నీవు నేను తృప్తి పొందుదుముగాక. ఆమేన్. రైట్. ఫస్ట్ పాయింట్, నువ్వు ఎలా ఫలించగలవు, ఎలాగున ఈ ఫలములను నువ్వు పొందుకొనగలవు, ఏ రీతిగా ఈ ఫలములను నువ్వు సొంతం చేసుకొనగలవు. ప్రభు అంటున్నాడు, నా వలన నీకు ఫలము కలుగును. వాగ్దానం ఇదే, బాగా వినండి. నా వలన నీకు ఫలము కలుగును. ఫలమిచ్చువాడు ఎలాంటి వాడు? అయినా సరళ వృక్షము వంటి వాడు. చప్పటి కూడా ప్రభుని గనపరచాలి బిగ్గరగా, గట్టిగా చప్పట్లు. రేయ్ ప్రైజ్ ది లార్డ్. నేను సరళ వృక్షం వంటి వాడును గనుక నా వలన నీకేమొచ్చింది? ఫలములు అనుగ్రహించబడుతూ వచ్చాయి. ఫలాలు ఎలా వస్తాయో తెలుసునా? చెప్తాను వినండి. ఫలాలు ఎలా వస్తాయంటే, ఫస్ట్ పాయింట్, విశ్వాసము కలిగి ఉంటే నీవు దేవుని సన్నిధానంలో ఫలమును పొందుకుంటావు. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఇప్పుడు నోరు తెరిచి గట్టిగా చెప్పండి. నీ పక్కన ఉండే వాళ్ళకు చెప్పండి, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఫలం పొందుకుంటావని. అరే పక్కన వాళ్ళు చెప్పండి. ఏం సిగ్గుపడతారేంటి? మిమ్మల్ని డబ్బులు ఏమన్నానా? అరే పక్కన వాళ్ళు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చావు, ప్రభు సన్నిధికి వచ్చావు. నువ్వు ప్రభుని నమ్ముకోవడం ఎందుకు? అసలు ప్రభుని ఎలా నమ్ముకున్నావు? విశ్వాసముతో నమ్ముకున్నావు. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం త్వరగా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి
ఏమిస్తాడంట? నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. తనను వెదకు వారికి ఫలము దయచేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాగా వినాలి ఈ మాటలను. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన నీవు ఏం కలిగి ఉండాలి, ఏ రీతిగా దేవుని సన్నిధానంలో నువ్వు బ్రతకాలి అని మనం ఈ మాటలను చూసినప్పుడు, నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొద్దకు వచ్చువాడు ఎవడైనా కావచ్చు. ఇలా చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తర్వాత తన్ను వెదకు వారికి ఆయన ఏం చేస్తున్నాడట? ఫలమును దయచేస్తున్నాడని నమ్మవలెను కదా. అంటే నీ జీవితంలో ఫలము ఎప్పుడు అనుగ్రహించబడుతుందనంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నోరు తెరవాలి హల్లెలూయా. రైట్. ఇప్పుడు చూడండి, దేవుని మీదనే విశ్వాసం లేకపోతే నీకు ఏ ఫలము రాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేయడానికి వచ్చావు, చివరికి ఏమంటావు? దేవుడు నాకేం చేశాడు అంటే నీ విశ్వాసం ఏమైపోయింది? ఇప్పుడు చెప్పరే, విశ్వాసము దేవుని మీద నీకు తొలగిపోయింది. లేదు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన దగ్గర నుంచి ఫలమును పొందుకునే వాడనియు ఈ రోజున నీవు నేను తెలుసుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో, ఆయన సన్నిధిలో ఫలములను మనము పొందుకుంటాము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సన్నిధానంలో మనము ఫలమును పొందుకుంటాం. ఎప్పుడు ఆ ఫలాన్ని పొందుకుంటామంటే ఆయన యందు మనము విశ్వాసము ఉంచటము ద్వారా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చారో వాళ్ళకు తెలియదు, ఎందుకు వెళుతున్నారో వాళ్ళకు తెలియదు. అంటే దేవుని యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా, విశ్వసించవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటువంటి మాటలను మనం చదువుకొని ఉన్నాం కదా. అందుకనే దేవుని యొద్దకు వచ్చువాడు ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసముంచాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాసము కలిగి ఉంటే నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఫలమును నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఫలము ఎప్పుడు నీకు అనుగ్రహించబడుతుంది, నీవు ఎప్పుడు ఫలిస్తావు, ఎప్పుడు నువ్వు విస్తరించబడతావు అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. అందరికీ నోటెడు మాట అది. ఏమని? ఎవరైతే నేను ద్రాక్షవల్లిని, చదవండి 15:5 వాక్యం. ద్రాక్షావల్లిని నేను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి బిగ్గరగా. చప్పట్లు బిగ్గరగా. నేను ఎవని యందు నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు ఏమవుతాడు? బహుగా ఫలిస్తాడు. ఈ రోజున ప్రభులో నీవు ఉండాలి, ఆయన నీలో ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావంటే బహుగా ఫలించుదువుగాక. ఆయనలో నువ్వు లేకపోతే, ఇటు చూడండి, కొంతమంది కొద్దిగానే ఫలిస్తున్నారు, కొంతమంది కొంచెమే ఫలిస్తున్నారు. వాళ్ళు ఎదగని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. దేవునిలో ఎవరైతే ఉంటారో, ఆయన మీలో ఎప్పుడైతే నివాసం చేస్తారో అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో బహుగా ఫలించుదురుగాక. హల్లెలూయా. ఆయన నీలో ఉంటే, ఇలా చూడండి నా వైపు, ఆయన నీలో ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? ప్రార్థన చేయుటలో ఫలించుదువుగాక.
ఆయన నీలో ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? జీవము కలిగిన వాక్యము నీలో హృదయంలో నిలిచి ఉంటే ఏ విషయములోనైనా కానీ భయపడవు, ఏ విషయానికైనా జడియవు. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే అది గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆయనలో ఉండడం అంటే ఏమిటి? ఇలా చూడండి నా వైపు. అన్న నేను పడుకున్నప్పుడు కూడా బైబిల్ తీసుకొని నా తల కింద పెట్టుకొని నిద్రపోతానన్నా. తల కింద పెట్టుకోవాల్సింది బైబిల్, తలదిండా? చెప్పరే, తలదిండే కదా. వీళ్ళు పెట్టుకున్నది ఏమిటి తల కింద? బైబిల్. బైబిల్ ఉండాల్సింది నీ తల కింద కాదు, నీ తలలో బైబిల్ ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ మైండ్లో వాక్యం ఉండాలి. హల్లెలూయా. నా కారులో బైబిల్ ఉంటుంది, మంచిదే. ఆటోలో బైబిల్ ఉంటుంది, మంచిదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ఇంటి గుమ్మానికి యేసుక్రీస్తే ఈ ఇంటికి అధిపతి అని పెట్టుకొని ఉన్నావు, అది కూడా మంచిదే. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అవన్నీ ఇక్కడే పెట్టేసేసి బయటికి వెళ్ళిన తరువాత ఇక మనిషి ఏమవుతున్నాడంటే తన విచ్చలివిడితనానికి బ్రతుకుతూ ఉన్నారు. తన జీవితంకు ఎలాగున బ్రతుకుతున్నారంటే నా ప్రియ దేవుని బిడ్డారా, సాతాను కబంధ హస్తాలలో నిలిచిపోయి వారి జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందనంటే ఆయన నీలో ఉంటే, ఆయన నీలో ఉంటే, నీవు ఆయనలో ఉంటే ఏమవుతావట? ఇప్పుడు బహుగా ఫలిస్తావు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము నిలిచి ఉండాలంటే, ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉందుముగాక. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. గట్టిగా నాలో నీవుండుటే, నీలోనే. గట్టిగా చప్పట్లు. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. గట్టిగా చప్పట్లు. ఉచితంగా ఆమేన్. థాంక్యూ లార్డ్. పాడాలి నోరు తెరిచి. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హర్షించెను నా హృదయ సీమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా. ఒక ఆమె మంచి ప్రార్థన పురాలు, వాక్యము బాగా పఠిస్తేది, దేవుని మందిరానికంటే ఓ పరుగులెత్తుకొని పరిచర్య వచ్చి చేసేది ఆమె. ఒక రోజున దైవ సేవకుడు ఆ నెలలో ప్రార్థనకు రాకపోతే ఇంటికి వెళ్ళి ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఓ ఊగిపోతూ ఉందట. ఇటు ముందుకి వెనక్కి ఊగిపోతూ ఉంటే ఈయన ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేసాడు. అప్పుడు అన్నాడట, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావమ్మా ఈ దయ్యాన్ని అడిగాడట. అన్నా మా బంధువులు అన్నిలో వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళిపోయి అక్కడ చేయలేని అన్నీ కూడా చేసేసి, ఇంతకుముందు ఎప్పుడు
ఓ బైబిల్ చేత పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి అది ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను. బైబిల్ ఇంటికి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్నామంటే పూర్తిగా మర్చిపోయింది. ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవుని సేవకులతో సహవాసం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు, పలకరించేది లేదు, పూర్తిగా మరుగైపోతూ వస్తూ ఉన్నది. అందును బట్టి ఏం జరిగింది? సాతానుడు పట్టాడు. బాగా వినాలి. నువ్వు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే నువ్వేమవుతావు? చెప్పాలి నాన్న, ఏమవుతారు? ఫలిస్తారు. మామూలుగా ఫలించరు, బహుగా ఫలించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు నుంచి మరలా దేవుని సేవకుడు అలా ఉండొద్దు తల్లి, మందిరానికి నడిపించబడు, ప్రార్థనలకు నడిపించబడు, బుధవారము, శనివారం, ఆదివారము అని మరలా మందిరానికి నడిపించి బాగా వాక్యము చేత ఉదికి బాగా సరుపు పెట్టి బాగా ఆమెను శుభ్రం చేసి, అంటే మళ్ళీ స్నానం చేయించినారు అనుకున్నాడు గాక, వాక్యము చేత ఉదక స్నానము చేయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము చేత పరిశుద్ధపరిచాడు. వాక్యము చేత మరల పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకములోనికి వచ్చింది. అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని సన్నిధానములో ఆరాధన చేస్తూ ప్రతి చీకటి తొలగించబడి, ప్రతి శాపము తొలగించబడి, ప్రతి అపవిత్రత తొలగించబడి, కుటుంబంలో ఉన్న ప్రతి శత్రు కార్యక్రమాలు తొలగించబడి దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఆరాధన చేస్తూ వచ్చింది. ఇదే కదా సేవకులకి బాధ. వెనకబడిపోయినటువంటి వారిని చూస్తే, పరిశుద్ధతలో బాగా జీవించినటువంటి వారు మరలా లోకంలో కలిసిపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, విశ్వాస జీవితం లేకపోతే, మరలా దేవుని సన్నిధానంలో పరిచర్య ధర్మం లేకపోతే దైవ సేవకులకి వేదన బాధ కలిగేది ఈ విషయంలోనే కదా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి యందు నిలిచి ఉంటావు? నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన నీలో నిలిచి ఉంటే ఎలా ఫలిస్తారు మీరు? బహుగా. మరి నీ ఫలింపు ఎంతవరకు ఉంది? ఇందాక అడిగాం మేము, పాస్టర్ అడిగారు కదా మిమ్మల్ని, ఎవరు బైబిల్ చదివినారు అని, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక అధ్యాయం అని ఒకరు, కొంతమంది అసలు చదవలేదని. వేకువజామున ఎంతమంది లేచారంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా లెగవలా. ఎందుకనంటే మీరు ఆయనలో లేరు, ఆయన మీలో లేరు. అందుకని ఎక్కడే ఉన్న సమస్యలు అక్కడే నిలిచిపోయినాయి. ప్రార్థన ద్వారా కుటుంబం వెలుగుగా మార్చబడునుగాక. ప్రార్థన ద్వారా నీ పిల్లలు వెలుగుగా మార్చబడుదురుగాక. ప్రార్థన ద్వారా నీ సమస్యలు తొలగించబడునుగాక. అది లేకుండా నీవు ఏం చేయగలుగుతావండి? దేవునికి మహిమ కలుగునుగాక. మూడో విషయం చెప్తాను చూడండి. నువ్వు ఎప్పుడు ఫలిస్తావో తెలుసునా? ఊట అయినా దేవుని యొద్ద నీవు నిలిచి ఉంటే, దేవుని యొక్క సన్నిధానంలో గోడలు ఎక్కి వ్యాపించి నీవు విస్తరించగలవు. ఎక్కడుందన్నమాట? ఆదికాండము 49వ అధ్యాయము 22వ వాక్యం. త్వర చదవండి. ఆదికాండము 49:22. యేసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద, దాని రెమ్మలు ఎక్కడికి వెళ్ళి పారాయంట? గోడ మీదకి. ఇలా చూడండి, గోడలు ఎక్కి వ్యాపించుచు ఉన్నాయి. తలలు పైకెత్తి చూడరేక, అది ఎప్పుడు చదివిన వాక్యమే కదా, మీకు నేను చూపించిన వాక్యమే కదా. ఇలా తలలు పైకి చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు చూడండి, యేసేపు ఫలించేడి కొమ్మ, ఈ ఫలించేడి కొమ్మగా ఎలా మారాడు? ఎవరి దగ్గర ఉన్నారు ఈయన? ఊట యొద్ద నిలిచి ఉన్నాడు. అందుకని యేసేపు ఫలించేడి కొమ్మగా మారిపోయి, అంత మాత్రం కాదు, చూడండి, దానికి కొన్ని ప్రహరీ కట్టారట, దానికి కొన్ని గోడలు కట్టారు. కానీ అది ఆవరణములో మాత్రమే ఫలించలేదు, గోడలు ఎక్కి వ్యాపించింది, గోడలు ఎక్కి విస్తరించింది. ఇటు చూడండి, దాని కొమ్మలు నరుకుతూనే ఉన్నారు, అయినను దాని యొక్క ఫలింపు ఆగలేదు. దాని కొమ్మలు, దాని చెట్లు మొత్తం పూర్తిగా రౌండ్ అంతా కూడా కట్ చేస్తూ ఉన్నారు చెట్టుని. అయినా కానీ అది ఐగుప్తు దేశంలో మాత్రమే ఫలించలేదు, చుట్టుప్రక్కల ఉన్న దేశాలకు విస్తరించిపోయినది. కరువు వచ్చిన దేశాలకంతరికి కూడా ఆహారం పెట్టిన చెట్టుగా మారిపోయింది.
మన పిల్లలు అలాగున మార్చబడుదురుగాక. మన పిల్లలు ఆ రీతిగా దీవించబడుదురుగాక. మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానాలలో నిలుచుదురుగాక. యేసేపుకు శ్రమలు ఉన్నాయా లేదా? చెప్పరేంటండి బ్రదర్స్, ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఏం పూల పానుపు మీద పడుకొని వచ్చాడు ఆయన? లేదు. భయంకరమైన శ్రమలు, భయంకరమైనటువంటి సమస్యలు, నిందలు. కుటుంబంలో ఒక తల్లి తండ్రిలాగా చూసుకున్నటువంటి వారే నిందను మోపి జైలుకు పంపించేసినారు. బాగా గమనించాలి. సొంత అన్నలు పట్టుకొని కొట్టి గుంటలో పడవేసినారు. అయినా కానీ ఫలింపు ఆగలేదు. ఇది హల్లెలూయా. సమస్యలు ఉన్నాయా లేదా? ఎన్ని సమస్యలు ఉన్నాయో అంతగా ఫలించాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఎన్ని సమస్యలు ఉన్నాయో అంతగా ఫలించాడు. ఇప్పుడు నీవేమైపోయినావు? ఆగిపోయినావు నువ్వు ఈ రోజున. ఏమంటే సమస్యలన్నా ఏమొచ్చినాయి మాకు? సమస్యలు, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు. కన్నీళ్ళలో, కష్టాలలో, బాధలలోనే, నిందలలోనే, అవమానాలలోనే యేసేపు కోడలు ఎక్కి వ్యాపించాడు. కోడలు ఎక్కి ఫలించాడు. ఆ చెట్టును నరికే కొద్దీ ఫలిస్తానే ఉన్నది. ఇప్పుడు నిన్ను నరుకుతే నువ్వు ఫలిస్తావా? చెప్పరేంటండి? నిన్ను నరుకుతే నువ్వు ఫలిస్తావా? నిన్ను గద్దించితే నువ్వు ఉంటావా? ఉండవు, ఫలించవు. ఇంకా ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఈ సేవకుడు కాకపోతే మరొక సేవకుడు. ఏమిటండి, అసలు సేవకుడు లేని మందిరానికే వెళ్ళిపోతాం మేము. సమస్యలు ఉన్నాయని ఆగిపోలేదు యేసేపు. సమస్యల మధ్యలోనే గొప్పగా ఫలించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమయ్యా, ఈ చెట్టు ఎందుకలా ఫలించి గోడలు వెక్కి వ్యాపిస్తుందంటే అది ఊట యొద్దనే నిలిచి ఉన్నది. ఊట అంటే ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసయ్య. యేసయ్య దగ్గరనే, యేసయ్యలోనే ఇది నిలిచి ఉన్నది కనుక ఈ చెట్టు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడుచు ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కొన్ని చెట్లు ఊరకనే అలిగిపోతాయి. ఒక చెట్టు ఉన్నది, మీరు చూసారా? ఇది చూడండి, వర్షాకాలంలో ఆ చెట్టు బాగా కనబడుతుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇటు ముట్టుకుంటే చాలు, దాన్ని ఏమైపోతుంది? అది మొత్తం ముడుచుకొని వెళ్ళిపోతుంది. ఇలా చూడండి. అంటే అర్థం ఏమిటంటే, కొంతమందిని ఒక్క మాట అంటే చాలు చురుక్కుమని ముడుచుకొని వెళ్ళిపోతారు. అంటే వాక్యములో గద్దింపు ఉండకూడదు, వాక్యముతో హెచ్చరించకూడదు, వాక్యముతో జీవితాన్ని సరిచేయకూడదు, వాక్యముతో వాళ్ళ బ్రతుకును మార్చకూడదు, వాక్యముతో వారిని దేవుని సన్నిధానంలో నిలవబెట్టకూడదు అనేటువంటి విధానంలో కొనసాగించబడతారు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలనంటే, నిన్ను ఎంతగా ఆ చెట్టు కొమ్మలను నరుకుతూ ఉంటారో ఆ చెట్టు ఆ చుట్టుప్రక్కల చిగురులు ఇచ్చి గోడలు వెక్కి వ్యాపించుచూ ఉన్నది. ఆమేన్. ఈ రోజున నీవు నేను అలాగున దేవునిలో ఫలించుదుముగాక. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏంటండి ఇంకా పడిపోవడం ఏంటి? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఎండిపోవడం ఏమిటి? ప్రార్థనలో ఎండిపోయినావు, విశ్వాసంలో ఎండిపోయినావు, ఉపవాసంలో ఎండిపోయినావు, దేవుని పరిచర్యకు రాకోకుండా ఎండిపోయినావు. నీ బ్రతుకంతా కూడా ఎండిపోయింది. ఎండిన ఎడారిలో జీవ జల నదులను పుట్టించగలడు మన ప్రభు. హల్లెలూయా. ఆయన యొద్ద, ఊట యొద్ద నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. అంతేగాని ఆయనలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు, బాధలు ఉన్నాయని ఈ చెట్టు కాపు మానుకుందా? ఇది మానలేదు. ఎండ వచ్చింది, ఎండకేమైనా వాడిపోయిందా? వాడిపోలేదు. ఎందుకంటే ఊట యొద్దనే నిలిచి ఉన్నటువంటి చెట్టు ఇది. ఫస్ట్ పాయింట్, విశ్వాసం కలిగి ఉంటే నీవు ఫలమును అనుభవిస్తావు. రెండవదిగా నువ్వు ఆయనలో ఉంటే దేవుని సన్నిధానంలో నువ్వు ఫలించుదువుగాక. హల్లెలూయా. మూడవదిగా ఎక్కడ నువ్వు నాటబడాలి? బ్రదర్స్, ఎక్కడ నాటబడాలి?
ఊట యొద్ద నాటబడితే నీ చెట్టు నీ ఫలములు ఎలా ఉంటాయి? ఎవరు ఎన్నిసార్లు వచ్చి నిన్ను నరికినా, అంటే సమస్యల చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత సాతానుడు ఎన్ని ఎదురు దాడులు నీ మీద చేసినా ఊట యొద్ద నువ్వు నిలిచి ఉన్నావు కనుక నీ ఫలింపు, నీ అభివృద్ధి ఎవడును ఆపలేడు. ఆమేన్. అది గోడలు ఎక్కి వ్యాపిస్తూనే ఉంటుంది, అంతేగాని ఆ ఫలం మాత్రం ఆగనే ఆగదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నప్పుడే దేవుళ్ళు నువ్వేమవ్వాలి? ఇంకా చెప్పండి, ఏమవ్వాలి? ఫలించాలి. ఫలింపటే మామూలు కాదు, గోడలు ఎక్కి వ్యాపించదుగాక. హల్లెలూయా. బాలంట ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుద్దంట. ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో ప్రభులో నువ్వు అంతగా ఫలించదుగాక. ఈరోజు అది లేదు. సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, నేను ప్రార్థన చేయడం లేదు, బైబిల్ చదవడం లేదు, దేవుని సన్నిధానం దేనిలో ముందుకు రావడం లేదు అని ఎంత తేటగా చెబుతారో. సాతానుగాడు బ్రహ్మాండంగా ఆనందిస్తూ ఉన్నాడు. నాకు కావాల్సింది అదేగా, నీకు ప్రార్థన లేకుండా చేయాలి, నువ్వు వాక్యం చదవకుండా ఉండాలి, దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపాలి, నిన్ను పరిచర్య చేయకుండా ఆపాలి, దేవుని సేవకులకు సహకారంగా ఉంటున్నావు కదా, అది కూడా లేకుండా చేయాలి. ఇది సాతానుని యొక్క ప్లాన్. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు గోడలు ఎక్కి వ్యాపించే రీతిగా నడిపించబడుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని చెట్లను ముట్టుకుంటే ఏమైపోతున్నాయి? ముడుచుకుపోతున్నాయి. కొన్ని చెట్లు బాగా పొగుడుతూనే ఉండాలి. పొగుడుతూ ఉన్నప్పుడు దాన్ని ఎంత పైకి వెళ్ళిపోతుందో తెలియదు. కాదు, దేవుని యొక్క సన్నిధానంలో నీవు ఫలించి అభివృద్ధి చెందుదువుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసేపు నీ ఫలింపు ఎలాంటిది? ఒక ఐగుప్తు దేశానికేనా? కాదు, చుట్టుప్రక్కల ఉన్న దేశాలకన్నిటికీ ఆహారము పంపించి ఒక అన్నదాతగా మిగిలిపోయాడు. మన పిల్లలు ఈ రోజున ఒక యేసేపులాగా మార్చబడుతురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన పిల్లల భవిష్యత్తు ఒక యేసేపులాగా, ఒక అధికారులుగా నిలిచి ఉండేటట్లుగా దేవుడు ఫలములను అనుగ్రహింపజేయునుగాక. ఇస్సాకు ఏ కాలంలో 100 ఫలం ఇచ్చాడు? అటు చూస్తారు నా వైపు. అమ్మా, ఏ కాలంలో? సమృద్ధిగా వర్షాలు పడిన కాలంలోనా? ఆయన వేసిన పంట ఎంత వచ్చింది? 100 ఫలం వచ్చింది. ఏ కాలంలో అప్పుడు వేసినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కరువు కాలంలో ఉన్నాడు. ఏ కాలం అది? కరువు కాలంలో కూడా ఇస్సాకు విత్తనం వేస్తే 100 ఫలము వచ్చేసింది. మరి నువ్వెందుకు వేయలేకపోతున్నావు? కరువు కాలంలో చిన్న కష్టాలకి అలిగిపోతున్నావు, చిన్న కష్టాలకే పడిపోతున్నావు, చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉన్నావు, అసలు ముందుకు సాగలేకపోతున్నావు. మరి ఇస్సాకు 100 ఫలము పొందుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున బాగా గమనించండి. ఆ తర్వాత ఆయన బావులు త్రవ్వుతూ ఉంటే ఏ ఊటలు పడ్డాయి? గట్టిగా చెప్పండి, ఏ ఊటలు పడ్డాయి? జలలు గల ఊటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు. జలలు. చప్పట్లు రావాలి, చప్పట్లు గట్టిగా. ఆమేన్. ఇస్సాకునకు ఇచ్చినావు ఊహలు, నాదు ఊటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. చప్పట్లు కొట్టాలి. నీదు ఆశ్చర్య క్రియలు. ఫస్ట్ నీదు
ఆశ్చర్య హల్లెలూయా. కరువు కాలంలో విత్తనం వేసినప్పుడు విత్తనం ఎంత వచ్చింది? 90% వచ్చిందా? 80% వచ్చిందా? కాదు, 100% వచ్చేసేసింది. దేవునికి మహిమ కలుగును గాక. 100 ఫలము ఫలించాడు. ఆ తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి త్రవ్వినటువంటి బావులు శత్రువులు పూడ్చివేస్తే ఒక బావి దగ్గరికి వెళ్ళి త్రవ్వితే అక్కడ ఏ ఊటలు పడ్డాయి? జలలు గల ఊటలు పడ్డాయి. ఆమేన్. ఈ బావి దగ్గరకు వచ్చినప్పుడు శత్రులు ఈ బావి మాది అని అంటే ఆ బావిని వదిలిపెట్టేసేసి మరో చోటుకి వెళ్ళిపోయి ఇంకొక చోట త్రవ్వితే అక్కడ కూడా ఏం పడ్డాయి? నోరు తెరిచి చెప్పరే, జలగల ఊటలు అంటున్నారు. ఏ ఊటలు అవి? జలలు గల ఊటలు పడ్డాయి. మరలా అక్కడికి వచ్చారా? ఈ బావి కూడా మాదే అని అన్నారా? వెంటనే మళ్ళీ ఏం చేశాడు? ఆ బావిని వదిలిపెట్టి మరొక బావి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆ బావిని తవ్విన వెంటనే మళ్ళీ ఏమొచ్చాయి? చెప్పరా గట్టిగా? జలలు గల ఊటలు పడ్డాయి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరొచ్చి ఎన్ని గొడవలు చేస్తూ ఉన్నా, ఎవరొచ్చి ఎంత శత్రుత్వం పెంచుకుంటూ ఉన్నా, ఈయన మాత్రం బావులు త్రవ్వుతూనే ఉన్నాడు. జీవము ఏ ఊటలయ్యి? జీవజల బుగ్గలు, నీటి ఊటలు ఆయనకు సమృద్ధిగా దొరుకుతూనే ఉన్నాయి. చప్పట్లు కొడి ప్రభుని స్తుతించాలి బిగరగా. హల్లెలూయా. బావును త్రవ్వుతూనే ఉన్నాడు, జలలు గల ఊటలు పడుతూనే ఉన్నాయి. అందుకనే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాత్రములు చదువువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని రోజు తరువుకొని వానికి ఏం దొరుకుతాయి? జీవజల నదులు దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. జలలు గల ఊటలు దొరుకుతాయి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డారా, మీకు త్రవ్వుకోవడం రావడంలా, దేవునిలో త్రవ్వుకోవడం చేత కావటంలే. ఇస్సాకుకి బాగా తెలిసిపోయింది, ఎంత బావులు త్రవ్వితే దేవునిలో అంతగా నాకు జీవజలలు ఊటలు వస్తాయి అని. జలలు గల ఊటలు సమృద్ధిగా పంటలు పండడానికి, పశువులు ప్రశాంతంగా ఉండడానికి, ఆ ప్రాంతంలో వీళ్ళు ప్రశాంతంగా జీవించడానికి జలలు గల ఊటలు ఆ బావులలో నుంచి దేవుడు అతనికి అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు త్రవ్వుకోవాలి దేవుని సన్నిధానంలో. ఊట యొద్ద ఎవరైతే నిలిచి ఉంటారో వారికి జీవజల నదులు దొరుకుతాయి, జలలు గల ఊటలు దొరుకుతాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిల్లి దేవుని యొక్క సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానం. నోరు తెరవాలి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, తండ్రి నీకు స్తోత్రాలు, నువ్వు ఫలించాలి. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను. నోరు తెరవండి, మోకరించండి, మంచిగా మోకరించండి అమ్మా. తలలు పైకెత్తండి, తలలు కిందికి వేయొద్దు. మీరు భూ సంబంధమైన మనుషులు కాదు, మనం పరలోక సంబంధమైన సంబంధులము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. విశ్వాసము కలిగి ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవునిలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తావు. ఊట యొద్ద నిలిచి ఉంటే నీ కొమ్మలు గోడలు వెక్కి వ్యాపించగలవు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. అయ్యా, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, నిందలలో, అవమానాలలో యేసేపు ఫలించి గోడలు ఎక్కి వ్యాపించాడు. ఆ ఆత్మీయ స్థితి నాకెందుకు రావడం లేదు? దేవునిలో నువ్వు బలంగా లేక దేవుని
నిందిస్తావా? దేవుని మీద సనుగుతూ ఉన్నావు. ఎంత ధైర్యం నీకు? దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయలా. మనుషులు అన్యాయం చేశారు, దేవుడు న్యాయం చేశాడు కనుకనే ఇంతవరకు నీవు సజీవుల లెక్కలో నిలవబడ్డావు. సాతానుడు మోసం చేశాడు, కానీ దేవుడు న్యాయం చేశాడు నీకు. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి. ఉద్యోగంగా చెప్పట్టు. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరే, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపరించావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపరించావా. జ్యోతిర్మయుడా, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అభిషేకముతో సంతోషపడు. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, ఆమేన్ ఆమేన్. మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. యేసయ్యా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. యేసయ్యా, స్తుతి మహిమలు నీకే. ఆత్మల అభిషేకమును పొందుకొని ఆత్మలో పరవశము చెంది, అయ్యా నేను బహుగా ఫలిస్తాను, విశ్వాసములో నిలిచి ఉంటాను, ఊట యొక్క నిలిచి ఉంటాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అభిషేకము పొందుకో, ఆత్మ చేత నింపబడు. దేవుని శక్తి ఈ సమయంలో పొందుకొని అనుభవించు. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా.
దయగలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ప్రేమస్వరూపి నీకు స్తోత్రము స్తోత్రము. మహిమ నీకే తండ్రి, మహిమ నీకే నాయన.